తులసి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం. మేషరాశి. ఈ మేషరాశి వారికి ఈ వారం మనకి కుజుడు మేషంలోను, గురుడు వృషభంలో, తర్వాత రవి బుధుడు ఇద్దరు కూడా రవి మిథున రాశిలో ఉండడం, శుక్రుడు బుధుడు కర్కాటక రాశిలో, మరి కేతువు కన్యా రాశిలో, రాహు మీన రాశిలో, శని కుంభరాశిలో ఉండడం జరుగుతుంది. కాబట్టి మేషరాశి వారికి వృత్తి ఉద్యోగాల విషయంలో ఏం చూసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఉద్యోగాల్లో జీతభత్యాలు పెరుగుతాయి, అలాగే ప్రమోషన్స్ రావడం అనేటటువంటిది జరుగుతుంది. వర్క్లోడ్ ఎంత ఉన్నప్పటికీ కూడా సమర్థవంతంగా మీరు ముందుకొని దూసుకొని వెళ్తారు. అయితే ప్రయాణాలు చేసేటప్పుడు యాక్సిడెంట్లు జాగ్రత్తగా చూసుకోండి కాకుండా, అలాగే ఈ యొక్క రాహు వల్ల అనవసరమైనటువంటి అశాంతి, మానసిక అశాంతి రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అనవసరమైనటువంటి విషయాల్లోకి వెళ్లకుండా జాగ్రత్తగా చూసుకోండి. అలాగే ట్రావెలింగ్, మార్కెటింగ్ కమిషన్ ఏజెంట్స్కి ట్రావెలింగ్ చేయడం ద్వారా అనేకమైనటువంటి లాభాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే విద్యార్థులు బ్రహ్మాండంగా కష్టపడాలి, మంచి మార్కులు వస్తాయి. ప్రభుత్వ సంబంధమైనటువంటి ఉద్యోగాల్లో మీరు గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. విదేశాలకు సంబంధించినటువంటి అవకాశాలు అన్ని వర్గాల ప్రజలకి కూడా రావడం జరుగుతుంది. విద్యార్థులతో పాటు రైతులు మంచి పంటలు వేసి అధికమైనటువంటి రాబడిని తీస్తారు. చేసినటువంటి అప్పులను తీర్చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. మరి ఈ వారం చక్కగా అద్భుతమైనటువంటి ప్రణాళికలతో మీరు ముందుకు వెళ్తారు. కొత్తగా కొంతమంది వ్యక్తులు మీ జీవితంలో ప్రవేశించడం జరుగుతుంది. వాళ్ళ సలహాలు సంప్రదింపులు చేసుకొని మీరు లబ్ధి పొందడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మీకు అప్పులు ఇవ్వడానికి జనం రెడీగా ఉంటారు. ఆ అప్పులు తీసుకొని మీరు వ్యాపారాలు అభివృద్ధి చేసుకోండి. అలాగే మీకు చక్కగా మీ పిల్లల నుంచి సుఖ సంతోషాలు కలగడం అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. శత్రువుల పీడ మీకు పోతుంది. శత్రువులు మిత్రులుగా మీకు మారిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ విధంగా మేషరాశి వారి మహిళలంతా కూడా మనశ్శాంతిగా ఉండడం ఉంటుంది. అలాగే ఆడబడుచులు, అత్తగారులు, ఇంట్లో కుటుంబ సభ్యులంతా కూడా మిమ్మల్ని సంప్రదించే పనులు చేస్తారు. రెమెడీస్ వచ్చేసరికి మీరు చక్కగా శుక్రుడికి శుక్ర జపం చేయండి, శుక్ర స్తోత్రాలు చదవండి. శుక్రుడికి కిలోంపావు బొబ్బర్లని, తర్వాత మీకు ఈ యొక్క తెలుపు రంగు వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి ఉదయం 6 గంటలకి ఇంట్లో కానీ గుడిలో కానీ మీరు దానం చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు మీకు లభించడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి కమలాత్మిక అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇంట్లో జరిపించుకోవడం ద్వారా ఓం శ్రీం మహాలక్ష్మి అనే మంత్ర జపం వల్ల మీకు యోగం కలిసి వస్తుంది.